హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో కాజు దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లోగానే చేసుకునే రెసిపీ అండి. ఇది ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాస్మతి రైస్ తీసుకుని నీళ్ళల్లో హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగేసుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో నెయ్యి 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు బద్దల్లా ఉండేవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే క్యారెట్, ఆలు కూడా పెట్టినటువంటి క్యారెట్, ఆలు కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీరకలు 4, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పెరుగు, అలాగే మిరియాలు, కారం, గరం మసాలా పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, అలాగే ధనియాల పౌడర్, పసుపు వేసుకుని ఈ స్పైసెస్ అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలి. వేసుకుని అంత సాల్ట్ అంతా కూడా అంతా కలిసే విధంగా కలుపుకుని మూత పెట్టేసుకుని పక్కన ఉంచేసుకుందాం. అలాగే నెయ్యి కానీ నూనె కానీ 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించి ఎసరు పెట్టుకోవాలి. మనం 1.5 లీటర్ వరకు నీళ్ళు తీసుకున్నాను. ఇందులో బిర్యానీ స్పైసెస్ అంతా యాడ్ చేసి పచ్చిమిర్చి చీరికలు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని అలాగే లైట్గా సాల్ట్ యాడ్ చేసి ఈ రైస్ అంటే మరిగించాలి. బాగాను మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ కూడా వేసేసుకుని ఇందులో 75% వరకు ఉడికేంత విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా కాజు మసాలా అంతా కూడా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో లేయర్ కింద 75% వరకు ఉడికిన రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించినటువంటి ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను లైట్ లెమన్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి తీసుకున్నాను. కేవలం ఇది మీ ఆప్షనల్ మాత్రమే. ఇలా తీసుకుంటాం వల్ల సేమ్ టు సేమ్ మనం హోటల్లో తెప్పించుకున్న బిర్యానీలానే ఉంటుంది. ఇప్పుడు పైన మిగతా రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత ఇందులో పైన కూడా నెయ్యి కానీ నూనె కానీ వేసిన తర్వాత వేయించినటువంటి ఆనియన్స్ వేసుకుని అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా వేసిన తర్వాత పైన కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయాలి. చేసి మనం దమ్ చేసుకోవాలి రైస్ని. మన దగ్గర అంటే మైదాపిండి కలిపి అంచులు వారుగా మనం మైదాపిండి వాటర్ కలుపుకుని ఇలా ముద్దలా చేసుకుని పెట్టుకోవచ్చు. లేదంటే మన దగ్గర చీర ఉంటుంది కదా, కాటన్ చీర, అది తడిపేసిన తర్వాత ఈ విధంగా ఆవిరి పోకుండా ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఇది దమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. 75% వరకు మనకి రైస్ ఉడికించుకున్నాం కదా, ఇది 25% వరకు దీంట్లో ఉడికిపోతుంది. చూడండి, ఆల్రెడీ మనకి రెడీ అయిపోయింది రైస్. చూడండి, ఒక్కసారి కలుపుకుందాం. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి.